మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు నమ్మినటువంటి 11 అబద్ధాలండి. ఈ అబద్ధాలు 11 కానీ ప్రజలైతే నమ్మేశారు. ఎంతమంది అంటే ఆయనకు ఉన్నటువంటి ఓట్ షేరింగ్ 2023 ఎలక్షన్లో 40% మంది నమ్మారు కాబట్టి ఆయనకు 40% ఓట్ షేరింగ్ వచ్చింది. అందులో ఒకటి వివేక బాబాయిని ఎవరు చంపారు అనే విషయంలో అది నిజమా కాదా అని వివేక బాబాయిను ఒక్కరు కూడా అడగలేదు. ఇక రెండవది కల్తీ మద్యం అమ్మి ప్రజలను చంపాడు అని అంటున్నారు జనాలు. అది మద్యపాన నిషేధంలో భాగం అని తెలుసుకోలేకపోయారని అనుకుంటున్నారు. ఇక మూడవది మూడు రాజధానులని ప్రాంతాల ప్రజల మధ్య రోడ్ల మీదకి వచ్చేలా క్రియేట్ చేశారన్నారు. కానీ ఇళ్లలో ఉంటే ప్రజలు ఒకే చోటికి చేర్చి కష్ట సుఖాలు పంచుకునేలా చేశాడని తెలుసుకోలేకపోయారు. ఆస్తి కోసం తల్లిని చెల్లిని గెంటేశాడు అన్నారు. కానీ ఆయన దగ్గర ఉన్నది ప్రజల సొమ్మని, ప్రజల సొమ్ము చెల్లికి ఎలా ఇస్తాడని ఆలోచించలేకపోయారు అని చెప్తున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూములు లాక్కుంటాడు అన్నారు. అందరి ఇంట్లో పెద్ద కొడుకుగా ఆయనకి వాళ్ళ ఆస్తిలో వాటా ఉందని మర్చిపోయారు. పవిత్ర తిరుమల లడ్డులో వాడే నెయ్యి కల్తీ చేశాడు అన్నారు. అసలు నెయ్యి వాడకుండా నెయ్యి కల్తీని అరికట్టాడు అని అర్థం చేసుకోలేకపోయారు. ఇక ఏడవది యువతకి ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. పని ఒత్తిడి నుంచి యువతను కాపాడి తల్లిదండ్రులతో కలిసి ఉంచాలన్న ఆయన తాపత్రయాన్ని కనిపెట్టలేకపోయారు. పసిపిల్లాడిలా అంటే ఎనిమిదవది పసిపిల్లాడి నుంచి పండు ముసలి దాకా అక్రమ కేసులు పెడుతున్నారని ఆడిపోసుకున్నారు. అప్పట్లో చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని విజనరీని గ్రహించలేకపోయారు. 9వది మంత్రులు ఎమ్మెల్యేల బూతు భాషను ప్రోత్సహించాడు అన్నారు. అంతరించిపోతున్న గ్రామీణ భాషకు ప్రాణం పోసాడని తెలుసుకోలేకపోయారు. పరదాల మధ్యలో తిరుగుతాడు అని పరిహాస్యం చేశారు. తనకి ప్రజలకి మధ్య ఉన్న చనువుతో దావుడు మూతలాడారని అర్థం చేసుకోలేకపోయారు. విశాఖకు తలమానికంగా ఉన్న ఋషికొండని తులిచి ఇల్లు కట్టుకున్నారు అన్నారు. ఇది 11వ అబద్ధం అండి. కొండ మీద నుంచి చూస్తే ప్రజల కష్టాలు ఈజీగా కనిపిస్తాయని అలా చేశాడని గుర్తించలేకపోయారని అంటున్నారు. ఇలా 11 అబద్ధాలు నమ్మించి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా దేదీప్యమానంగా వెలుగు నింపుదామని అనుకున్న ఆ మహానుభావుడికి 11 సీట్లే ఇచ్చారు. అదే 100 అబద్ధాలు 150 అబద్ధాలు ఆడి ప్రజల్ని నమ్మించుంటే ఈ పాటికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండేవారు. కానీ ఆయనకు అబద్ధాలు ఆడడం పెద్దగా రాదు. అందువల్ల 11 అబద్ధాలతోనే ప్రజల్ని నమ్మించాడు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.